ప్రస్తుతం తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కృష్ణపట్నానికి సంబంధించి తెలంగాణ డిస్కామ్లకు రెండిట్లకు కూడా పీపీఏ ఉన్నది. తెలంగాణకు చెందినటువంటి ఎన్పీడీసీఎల్, తెలంగాణకు చెందినటువంటి సిపిడిసిఎల్ రెండిటికి కూడా అందులో వాటా ఉంది. అగ్రిమెంట్లు ఉన్నాయి, పీపీఏలు ఉన్నాయి. అయితే ఆ పీపీఏలు ఏపీఈఆర్సీకి పంపించినప్పుడు ఏపీఈఆర్సీ ఏమన్నది, ఇది రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కనుక, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కనుక దీన్ని సిఈఆర్సీకి పంపించాలని నిర్ణయించిండ్రు. సెంట్రల్ ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్కు పంపించి టారిఫ్ను నిర్ణయించాలని చెప్పి ఏపీఈఆర్సీ దీన్ని సిఈఆర్సీకి రికమెండ్ చేయడం జరిగింది. అంటే వాస్తవానికి ఈరోజు ఏంది, కృష్ణపట్నంలో 700 కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టినాయి. ఎన్పీడీసీఎల్ అదేవిధంగా సిపిడిసిఎల్. దాంట్లో ఏపీ జెన్కో వాటా కూడా ఉంది. అంటే తెలంగాణకు వాస్తవానికి ఇందులో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఉన్న 45%లో 26% తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఉన్నది. ఏపీ జెన్కోకు 51% వాటా ఉంటే దాంట్లో టీ జెన్కోకు 26.5% వాటా వచ్చింది. అంటే తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు 26%, తెలంగాణ జెన్కోకు 26.5% అందులో వాటా ఉంది. అంటే 52.5% పెట్టుబడి కృష్ణపట్నంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ జెన్కో మరియు తెలంగాణ డిస్కామ్ల పెట్టుబడి ఉందల్లా, మా పెట్టుబడి ఉందల్లా. కానీ నువ్వు అసలు ఇది మా ప్రాంతంలో ఉంది, దీంట్లో తెలంగాణ కరెంటే ఇయ్య అని మాట్లాడుతున్నావు, పీపీఏలు చెల్లయి అంటున్నావు. ఎట్లా చెల్లకుండా పోతాయి? పీపీఏ అనేటువంటిది విద్యుత్తు తయారు చేసేటువంటి సంస్థకు, విద్యుత్తును వినియోగించుకునేటువంటి సంస్థకు మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగానే తెలంగాణ డిస్కామ్లు, తెలంగాణ జెన్కో దాంట్లో పెట్టుబడి పెట్టింది, డబ్బులు పెట్టుబడి పెట్టింది కృష్ణపట్నంలో. నువ్వు అంటున్నావు దీనికి రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేదు కనుక నేను కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నావు. రెగ్యులేటరీ కమిషన్ యొక్క బాధ్యత ఏంది? దాని ధరను నిర్ణయించాలి. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆ ప్లాంట్లో పెట్టుబడి ఎంత పెట్టినరు, ఎంత ఖర్చు అయింది, ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంట్ ఎంత, దానికి ఏ ధరకు కరెంట్ అమ్ముకోవాలని నిర్ణయించాల్సింది మాత్రమే రెగ్యులేటరీ కమిషన్ బాధ్యత. దానికి రెగ్యులేటరీ కమిషన్ అనుమతి అవసరం లేదు. ఇవాళ పీపీఏ విద్యుత్ ఉత్పత్తిదారుడికి వినియోగించే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మధ్య జరిగి ఉన్నది. దానికి రెగ్యులేటరీ కమిషన్ అనుమతి అవసరం లేదు. రెగ్యులేటరీ కమిషన్ బాధ్యత కేవలం ధర నిర్ణయించే వరకే. అయితే ఏపీఈఆర్సీ ఒక రాష్ట్రానికి పరిమితమైంది కనుక, ఇది రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ జరగాలి కనుక సెంట్రల్ ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ అథారిటీ ధర నిర్ణయించాలని ఏపీఈఆర్సీ సిఆర్సీకి పంపింది. అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. కానీ చంద్రబాబు దాన్ని బుకాయిస్తూ దీంట్లో తెలంగాణ వాటానే లేనట్టు, తెలంగాణ పెట్టుబడే లేనట్టు, అగ్రిమెంటే లేనట్టు మోసపూరితమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇదిగో మా తెలంగాణ జెన్కో చైర్మన్ ఏపీ జెన్కోకు రాసిన ఉత్తరం. ఎన్నడు రాసింది ఇది? 27/9/2014 నాడు తెలంగాణ జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు గారు ఏపీ జెన్కోకు రాసినటువంటి ఉత్తరం. చాలా స్పష్టంగా రాసిండ్రు, ఇందులో మా పెట్టుబడి ఉన్నది, మా జెన్కో పెట్టుబడి ఉంది, మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పెట్టుబడి ఉంది, కృష్ణపట్నంలో మా వాటా ఉంది, మా వాటా ప్రకారంగా మా కరెంటు మాకు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ జెన్కో తరఫున ఏపీ జెన్కోకు రాసిన ఉత్తరం. దీనికి సమాధానం ఏది? దీనికి సమాధానం ఏంది అని అడుగుతా ఉన్నా. నేను ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్లో మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే మేము ముక్కు నేలకు రాస్తా అన్నాడు. ఇప్పుడు ఏడ రాస్తావు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముంగడ ముక్కు నేలకు రాస్తావా? నువ్వు మాట మీద ఉండవు, నీ సంగతి అందరికీ తెలుసు. మొన్న మెదక్ ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ఏమన్నావు నువ్వు? మెదక్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, హరీష్ రావు సిద్ధమా అన్నావు. నేను సిద్ధమని సవాల్ విసిరితే తోక ముడిచి పారిపోయినావు. ఇప్పుడు నువ్వే ఏమన్నావు నిన్న వరంగల్లా? చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తే నేను మా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముక్కు నేలకు రాస్తాను. రాయి వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా రాయి. ఇప్పుడుగా ఇగో ఇది సాక్ష్యం. కృష్ణపట్నంలో తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పెట్టుబడి ఉన్నమాట వాస్తవం కాదా?
కృష్ణపట్నంలో తెలంగాణ జెన్కో పెట్టుబడి ఉన్నమాట వాస్తవం కాదా? తెలంగాణ జెన్కో సీఎండి మా వాటా మాకు ఇవ్వండి అని 27/9 నాడు ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా? ఇది చంద్రబాబు చేస్తున్న ద్రోహం కాదా? దీనికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? తెలంగాణ తెలుగుదేశం నాయకులారా గుండె మీద చేసుకొని ఒక్కసారి సమాధానం చెప్పండి. ఆత్మవంచన చేసుకోకండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొని ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేయకండి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనైనా మీలో తెలంగాణ సోయి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి లోయర్ సీలేరులో 460 మెగావాట్ల కరెంటు తయారవుతుంది. బహుశా ఈ దేశంలోనే జల విద్యుత్ ఉత్పత్తిలో అత్యధిక రోజులు విద్యుత్ ఉత్పాదన అయ్యేటువంటి స్టేషన్ లోయర్ సీలేరు విద్యుత్ ఉత్పాదన కేంద్రం. వాస్తవానికి తెలంగాణలో ఉండే, ఇది ఖమ్మం జిల్లాలో ఉండే. చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర వల్ల లోయర్ సీలేరు 7 మండలాలతో పాటు ఆంధ్రాకు పోయింది. అక్కడ మొదటి ద్రోహం చేసిండు చంద్రబాబు. రెండవ ద్రోహం ఏంది? రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారంగా మాకు 54% వాటా లోయర్ సీలేరు రావాలి. కానీ ఇవాళటి వరకు లోయర్ సీలేరును ఒక్క యూనిట్ కరెంటు కూడా తెలంగాణకు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది చంద్రబాబు చేసిన రెండవ ద్రోహం విద్యుత్ రంగంలో. దయాకర్ రావు గారు, చెవులుండి చెవిటివాడిలాగా మారినవా, కళ్ళుండి చూడలేని కబోదిలాగా మారినవా నాకైతే అర్థమవుతలేదు. ఇంత సాక్ష్యాధారాలతో సహా మేము చెప్తా ఉంటే కూడా అదే గుడ్డిగా చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదివితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన మాట్లాడితే ఏమంటాడు? ఏడ పండుకున్నావు అని అడుగుతుండు. పండుడు లేసుడు తెలుగుదేశం వాళ్ళకి అలవాటు, దయాకర్ రావు గారికి అలవాటు. ప్యాకేజీ ఇస్తే లేసుడు, ప్యాకేజీ ఇవ్వకపోతే బండుడు. ఇది మాకు అలవాటు లేదు. తెలంగాణ ఉద్యమం జరిగినాడు మీరాడ పండుకున్నారు. 14 ఏళ్ళు మేము పోరాడినాం, మీరాడ పండుకున్నారు. మరి అప్పుడు మేము ఎప్పుడైనా ప్రజల ఆకాంక్ష కోసం ఆనాడు పోరాటం చేసినాం, ఈనాడు పనిచేస్తున్నాం. మాది ఎప్పుడూ ఒకే దారి, తెలంగాణ ప్రజల దారి. ప్రజల కోసం మేము పనిచేస్తాం. ఇవాళ మీకు తెలియదు అయ్యాల ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకునికి తెలుసు. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగలేదని ఇవాళ ఎమ్మెల్యేలు దారి పెడుతుంటే ఒకరికి టీటీడీ బోర్డు, ఇంకొకరికి కాంట్రాక్టు, ఒకరికి లిక్కర్ కాంట్రాక్టు, ఇంకొకరికి ప్యాకేజీ, ఒకరికి ప్యాకేజీలు, ప్యాకెట్లు, కాంట్రాక్టులు, పదవులు ఇచ్చే సంస్కృతి నీ పార్టీది. మా దగ్గర అటువంటి సంస్కృతి లేదు. ఇవాళ అదేవిధంగా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనంతపూర్, కర్నూలులో ఉన్నటువంటి సోలార్, విండ్, బయోమాస్ ప్లాంట్లు 400 మెగావాట్ల కరెంట్ తయారవుతూ ఉంది. దాంతో తెలంగాణ సిపిడిసిఎల్కు పీపీఏ ఉన్నది, అగ్రిమెంట్ ఉన్నది. ఇవాళ ఈ 400 మెగావాట్లలో ఒక్క మెగావాట్ కూడా ఇవాళ తెలంగాణకి ఇస్తలేరు. అగ్రిమెంట్ ఉండి పీపీఏ ఉండే కూడా గతంలో ఇదే కర్నూలు, అనంతపూర్ తెలంగాణలోని సిపిడిసిఎల్లో ఉండేది. మరి దీంట్లో తెలంగాణ వాటా ఎందుకు ఇవ్వడం లేదు? ఇది తెలంగాణకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం కాదా? నాన్ కన్వెన్షన్ ఎనర్జీలో మోసం, కృష్ణపట్నంలో మోసం, లోయర్ సీలేరులో మోసం, అడుగడుగున మోసం మీది. ఎంత దిగజారిపోయి మాట్లాడతాడు చంద్రబాబు అంటే, మొన్న జూరాలలో ఒక యూనిట్ ఏదో మునిగిపోయింది, నాగార్జున సాగర్లో ఒక యూనిట్ మునిగిపోయింది. మొత్తం పట్టేలేది ప్రభుత్వానికి, పట్టించుకుంటూనే లేదంటున్నాడు. నాగార్జున సాగర్లో ఒక యూనిట్లోకి కొద్ది నీళ్ళు వస్తే అది నష్టం జరిగింది కేవలం 30 మెగావాట్లు. కానీ ఆ 30 మెగావాట్లను కూడా 10 రోజుల్లో రెక్టిఫై చేసినాం. ఎగ్జాక్ట్లీ 10 డేస్లో రెక్టిఫై చేసినాం. ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. దానికి అయిన ఖర్చు కూడా, అది కూడా వీళ్ళు ప్రచారం చేసినారు, 100 కోట్లు పోయింది, 50 కోట్లు పోయిందని. అయిన ఖర్చు మొత్తం డీవాటరింగ్తో సహా 21 లక్షలు. 10 రోజుల్లో మరమ్మత్తు చేసినాం, కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇగో నిన్న నాగార్జున సాగర్లో 22 మెగావాట్లు ఉత్పత్తి అయింది. నిన్న దాంట్లో 30 మెగావాట్ల ప్లాంట్ అది. ఆల్రెడీ నిన్నటిది 22 మెగావాట్స్ నిన్న జనరేట్ అయింది అక్కడ. ఈయన ఇంత మాట్లాడుతున్నావు. 1997లో ఇదే చంద్రబాబు నాయుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం రైట్ బ్యాంకులో మొత్తం 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ మునిగిపోయింది ఆ రోజు. మరి ఆ రోజు నువ్వేం చేసినావు? 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే మునిగిపోయింది కదా. మరి దాన్ని ఏమనాలి?
టెక్నికల్గా ఏదో ఒక ఇష్యూ జరిగితే దానికి కూడా ఏదో ప్రభుత్వం పట్టించుకుంటలేదని మాట్లాడుతూ ఇవాళ లోయర్ జూరాలో కూడా అది ఇంకా మేము ట్రయల్ కోసం ఒక యూనిట్ను ప్రయత్నం చేసినాం. మార్చి దాకా దాని టైం ఉంది. ఫ్లడ్స్ వచ్చి ఏదో చిన్న సంఘటన జరిగింది, దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తావు నువ్వు. ముందు చూపు లేదు ప్రభుత్వానికి అంటాడు. ముందు చూపు కాదు, నీది కుట్ర చూపు. ఇవాళ 8:30 పెట్టి కరెంటు కొంటున్నారని మాట్లాడుతున్నావు. మా ప్రభుత్వం జూన్ నెలలో 112 మెగావాట్లు ₹6.16 కొన్నాం. జూలై నెలలో 81 మెగావాట్లు ₹4.93 కొన్నాం. ఆగస్ట్ నెలలో 146 మెగావాట్లు ₹5.24 కొన్నాం. సెప్టెంబర్ నెలలో 63 మెగావాట్లు ₹4.39 కొన్నాం. అక్టోబర్ ఈ నెలలో రైతులకు పంట చేతికి వస్తూ ఉంది, పొట్టకొచ్చినాయి అని చెప్పి 8:30 అయినా కూడా వెనక్కుపోకుండా ఇవాళ ఈ ప్రభుత్వం కరెంటు కొని ఇవాళ రైతులకు పంటలు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మేము 4 కొన్నాం, 5 కొన్నాం, 6 కొన్నాం. ఇప్పుడు అవసరమైనప్పుడు మేము ఇంకా ఎక్కువ ధరకు కూడా పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ డిమాండు 5,900 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నది 5,900 మెగావాట్లు. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ అవసరం 6,700 మెగావాట్లు, ఉత్పత్తి అవుతున్నది కేవలం 4,600 మెగావాట్లు మాత్రమే. అంటే దాదాపు 2,100 మెగావాట్ల లోటు ఉన్నది. అయినా ఈ ప్రభుత్వం 1000 మెగావాట్లు బయట కొంటున్నది. ఇవాళ ఇంకా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ తక్కువ ఉండడానికి కారణం ఏంది? చంద్రబాబు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో రామగుండంను కానీ బీపీఎల్ని కానీ కొత్తగూడెంను పట్టించుకోక వీటీపీఎస్ను ఆర్టీపీపీని ఎక్స్పాన్షన్ చేయడం వల్ల, చంద్రబాబుకు ముందు చూపు లేకపోవడం వల్ల, చంద్రబాబుకు సమైక్యాంధ్ర పక్షపాతిగా 9 ఏళ్ల పరిపాలన ఆయన కొనసాగించడం వల్లనే ఇవాళ తెలంగాణలో విద్యుత్ లోటు ఉన్నది. దానికి కారకుడివి నువ్వు. ఆ రోజు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీపీఎల్ ఎందుకు పట్టించుకోలే? రామగుండం ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలే? కేటీపీఎస్ ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలే? నీ చేతగానితనం వల్ల, నీ కుట్ర వల్ల, నువ్వు ఆ రోజు తెలంగాణను చిన్న చూపు చూడటం వల్ల ఇవాళ ఈ సమస్య వచ్చింది. నీది మొదటి నుంచి కూడా కుట్ర చూపు నీది. నీకు ముందు చూపు అన్నది నీ ఇంట వంట లేదు. ఏనాడన్నా నువ్వు ఎన్టీ రామారావు పిల్లనిచ్చిన మామను, నీకు రాజకీయ భిక్ష పెట్టిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది. ఇకపోతే చంద్రబాబు నాయుడు చేయాల్సిందంతా చేస్తాడు. పైకేం మాట్లాడుతున్నాడు? మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకి ఇస్తా అని మెహర్బానీ మాటలు మాట్లాడుతున్నాడు. నీ మెహర్బానీ ఎవరికి కావాలి? నువ్వు నిజాయితీగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నట్టుగా 54% మాది మాకి ఫస్ట్ నువ్వు మిగిలితే ఇస్తా అని మాట్లాడేది. మేము న్యాయబద్ధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా ఇవ్వమంటున్నాం. ఇవాళ నువ్వు సెక్రటరియట్ ఎట్లా కూర్చుంటున్నావు హైదరాబాద్లో? రాష్ట్రం విడిపోయినాక నువ్వు హైదరాబాద్లో కూర్చున్నావంటే రాష్ట్ర విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు నువ్వు ఈ సెక్రటరియట్లో కూర్చొని పరిపాలన చేసుకునే అధికారం విభజన చట్టం పార్లమెంట్లో నీకు కల్పించింది. అదేవిధంగా విద్యుత్తులో కూడా తెలంగాణకు మీరు అన్యాయం చేసింది కనుక 54% విద్యుత్తు తెలంగాణకు ఇవ్వాలని అదే విభజన చట్టం బిల్లు మాకు కూడా వెసులుబాటు కల్పించింది. మేమేమో నిజాయితీగా నిన్ను కూర్చొని ఇస్తున్నాం, నీ ఆఫీస్కు కరెంట్ ఇస్తున్నాం, నీకు మంజీరా గోదావరి నీళ్లు దాయిపిస్తున్నాం. కానీ నువ్వేమో మాకు తెలంగాణకు రానిచ్చే కరెంటును రానియకుండా తెలంగాణ ప్రజల మీద విషం చిమ్ముతున్నావు నువ్వు. ఇప్పుడు మేము అడగాల్సి వస్తుంది నిన్ను. నువ్వు మా కరెంటు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ సెక్రటరియట్లో కూర్చునే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. మా మంజీరా గోదావరి నీళ్లు దాగే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. విభజన చట్టాన్ని నువ్వు గౌరవించినప్పుడు మేము మాత్రం గౌరవించాల్సిన అవసరమేంది అని మేము ప్రశ్నించాల్సి వస్తున్నది. నీకు విజ్ఞత లేకపోతే మేము విజ్ఞత లేకుండా లేము. మేము విజ్ఞతతో వ్యవహరిస్తున్నాం. కానీ ఒక ప్రశ్న నువ్వు వేసినప్పుడు 2 ప్రశ్నలు నిన్ను ప్రశ్నిస్తాయనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని గుర్తించి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి 54% వాటాను కృష్ణపట్నంలో, లోయర్ సీలేరులో, అదేవిధంగా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీలో ఇప్పించాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఇంకో మాట అడుగుతున్నా. ప్లాంట్లు మా దగ్గర ఉన్నాయి కనుక
కరెంటు మాకేం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? కృష్ణా గోదావరి నదులు 70% పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉంది. మరి అదే ప్రాతిపదికన కృష్ణా గోదావరిలో 70% నీళ్లు మాకు ఇవ్వడానికి ఒప్పుకుంటావా నువ్వు? మరి నది మా దగ్గర ఉంది, విద్యుత్ ప్లాంట్ నా దగ్గర ఉంది కనుక కరెంట్ అంతా నాదే అంటున్నావు. మరి కృష్ణా నది 74% మా దగ్గర ఉన్నది. అదే లెక్కన 74% నీళ్ళు ఇస్తావా మాకు? దానికి రెడీయాను? నువ్వు చెప్పిన సిద్ధాంతమే అడుగుతున్నాను, నేను కొత్తగా ఏం అడుగుతలేను. ఇవాళ తెలంగాణ తెలుగుదేశం నాయకులు తెలంగాణ బిడ్డల్లాగా వ్యవహరించండి. చంద్రబాబు పెంపుడు కుక్కల్లాగా కాదు, తెలంగాణ బిడ్డల్లాగా వ్యవహరించండి, ప్రజలు సంతోషిస్తారు. ఇవాళ ఈ ప్రభుత్వం నిద్రపోతుంది అని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ 3-4 ఏళ్లలో నువ్వు ఎన్నిసార్లు కలిసినావు కేసీఆర్ గారిని? 4 సార్లు గవర్నర్ గారి సమక్షంలో బయట కలిసినావు కదా. మీడియాలో చూసిన మాట చెప్తున్నాను నేను. గవర్నర్ గారి సమక్షంలో కేసీఆర్ గారిని కలిసినప్పుడు ఇదే చంద్రబాబు కేసీఆర్ గారిని అభినందించినట్టుగా మనం అందరం చూసినామా లేదా? మీరు బాగా పనిచేస్తున్నారు కేసీఆర్ గారు అని స్వయంగా ఈ చంద్రబాబే అభినందించిండా లేదా? ఇవాళ మా కేసీఆర్ గారు నీకు చేత కాకపోతే నీకంటే ముందు పంట రుణాలను రైతులకు మాఫీ చేసిన ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం ఇవాళ నీ కనీసం నీ మెదడులో కూడా వచ్చిందో లేదో అటువంటి ఆలోచన. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలను అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అమరవీరుల కుటుంబాల కోసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినాం. మీరు కూడా చెప్పింది కదా, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా చాలామంది చనిపోయిందని. ఆ సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకు ఎందుకు మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు? ఎందుకు ఆ కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడం లేదు? ఎందుకు ఆ కుటుంబాలను మీరు ఆదుకోవడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మీరు కనీసం ఆలోచించిందా అని అడుగుతా ఉన్నా. 4 నెలల కాలంలోనే 124 కార్యక్రమాలు చేపట్టేటువంటి ఘనత ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరును మేము కాదు, మా ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మెచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే అట్లా పనిచేయాలని మాకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. నేను రెడీగా ఉన్న ఉత్తరాలు బయట పెట్టడానికి. ఆంధ్ర ప్రాంత ప్రజలు మా ముఖ్యమంత్రి గారిని మెచ్చుకుంటూ ఈమెయిల్స్ పంపుతున్నారు, తెలంగాణ భవన్కి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ నిన్నెవరు మెచ్చుకుంటున్నారు? నీకెవరు ఇస్తున్నారు ప్రశంసలు? ట్విట్టర్లో లోకేష్ బాబు తప్ప నీకెవడు ఇచ్చినోడు లేడు, నీ కొడుకు తప్ప నేను మెచ్చుకునేటోడు లేడు. ట్విట్టర్లో లోకేష్ బాబు ఇస్తుండు అంతే. నీకు ఇది నీ బతుకు, ఇది నీకు మా కేసీఆర్ గారికి ఉన్న తేడా. ఇది ఇవాళ నిన్న ఎల్ రమణ గారు ఏదో మాట్లాడుతుండ్రు, సంతలు కొన్నట్టుకుంటున్నారు మా ఎమ్మెల్యేలను. అయ్యా కొనే సంస్కృతి మీది. మరి నేను అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంత కొన్నావు ఎల్ రమణ గారు? మీ చంద్రబాబు ఏం ధర పెట్టుకున్నాడు చెప్తావా జరా? చెప్పు మరి నువ్వు. అంటే ఆంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరితేనేమో అది అభివృద్ధి మంత్రం. తెలంగాణలో చంద్రబాబు ద్రోహాలు, చంద్రబాబు కుట్రలు, తెలంగాణకు కరెంటు రాకుండా చంద్రబాబు చేస్తున్న విషయాలను గుర్తించి తెలంగాణ ప్రజల పక్షాన తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా టీఆర్ఎస్లో చేరితే ఇది ఆకర్షట. అంటే మీరు చేస్తే అభివృద్ధి, మేము చేస్తే ఆకర్ష. మీ దాంట్లో చేరితేనేమో అభివృద్ధి, మా దాంట్లో చేరితే ఆకర్ష. మరి మీ దాన్ని ఏమనాలి? మరి మీ చంద్రబాబు ఏం ధర పెట్టుకున్నాడో చెప్తావా? ధరల రేట్లు ఎల్ రమణ గారు, ముందు నీ ధరలు చెప్పు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారిని ప్రశ్నించేటప్పుడు నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే అది కనీసం కొద్దిగైనా నిజాయితీగా ఉంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. ఇది సమాధానం ఉందా నీ దగ్గర? ఎంత చంద్రబాబు నైజం ఎట్లుంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రాజధాని కట్టడానికి పైసలు లేవు, చందాలు ఇవ్వమని అడుగుతున్నాడు ఈయన. చందాలు ఇవ్వమంటే పాపం ఒక మహిళ చేతి మీద గాజులు ఇచ్చింది. ఒకళ్ళు 1000 రూపాయలు ఇచ్చిండ్రు, 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు, వాళ్ళు గోల్డ్ రింగులు ఇస్తుండ్రు. ఈయన గారు ఏం చేస్తుండ్రు? ఆయన కూర్చునే ఆఫీస్కు, తాత్కాలికమైన ఆఫీస్ ఎప్పటికైనా ఖాళీ చేసి ఆంధ్రాకు పోయే ఆఫీసు, ఆ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీస్ను మరమ్మతు చేసుకుంటాడు ఈయన. 15 కోట్లు. ఈయన బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇక సరిపోతలేవని కొత్త బుల్లెట్, మా ముఖ్యమంత్రి గారేమో రంగు నచ్చకపోతే కొత్త కార్లు కొనుక్కోలే, పాత కారుకు రంగు వేసుకున్నాడు మా ముఖ్యమంత్రి. నల్ల రంగు మీద తెల్ల రంగు వేసుకొని ప్రజాధనం వృధా కాకుండా మా ముఖ్యమంత్రి గారు చూస్తే, చంద్రబాబు నాయుడు గారేమో 15 కోట్లతోని ఆఫీసు, కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఈయన ప్రమాణ స్వీకారం చేస్తే 30 కోట్ల ఖర్చు. ఇప్పుడట ఇల్లు జాలతలేదట, ఇక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని ఇంకో 15 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మార్చుకుంటాడట.
అంటే నువ్వు ఉండే ఇంటికి 15 కోట్లు, నువ్వు ఉండే ఆఫీస్కు 15 కోట్లు, నీ ప్రమాణ స్వీకారానికి 30 కోట్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లకు కోట్లు, మీకోసం పర్మనెంట్గా ఒక హెలికాప్టర్, ఒక విమానం అద్దెకు ఎయిర్పోర్ట్లా వాడినా వాడకపోయినా ఓ హెలికాప్టర్ అద్దెకు ఉంటుంది, ఓ విమానం అద్దెకు ఉంటుంది. ఇక మళ్ళీ పైకి వెళ్ళేమో రాజధాని కట్టడానికి నిధులు లేవు అని చెప్పి మా ఆంధ్ర ప్రాంత అక్కా చెల్లెల చేతుల గాజులు ఒలుచుకుంటున్నావు నువ్వు. నీ రాజకీయం ఇది. చేతుల గాజులు ఒలుచుకుంటావు, ఇక్కడనేమో 15 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడతావు. ఆ ఇల్లు ఆ ఆఫీసు కూడా రేపో మాపో కాల్ చేసిపోయేదే, అది ఉండేది కాదు. ఇగో ఇది నీ నైజం. మా ముఖ్యమంత్రి ఏమో గరీబుల కోసం ఆలోచిస్తుడు. పేదలకు బియ్యం కోటా పెంచుతా, 1000 రూపాయల పెన్షన్ చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ప్రతి నిమిషం పేదల కోసం మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఇప్పటివరకు లైవ్లో చూసాం.